హాయ్ గైస్. కనిపిస్తున్నానా? వినిపిస్తున్నానా? కనిపిస్తా అంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓకే అనేసి, లేకపోతే లేదు. వీడియోలోకెళ్ళే ముందు నేను మీతో ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే మన ఎంసెట్ బెస్ట్ బుక్స్ అంటూ ఒక వీడియో చేశాను. దానికి మీ ఇచ్చే రీచ్ కూడా నేను అసలు ఊహించుకోలేదు. అసలు 1Kకి వెళ్తుంది అనుకోలేదు. ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక వీడియో 1K వ్యూస్ని అయితే రీచ్ అయింది. దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. 1Kనే కదా, దాని పెద్ద విషయం ఏముందంటే నాలాంటి వాడికైతే విషయం. ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్‌లో 1K అంటే మీకు తెలీదు ఆ హ్యాపీనెస్. మీరు కూడా ఒక యూట్యూబర్ అయితే మీకు కూడా తెలుస్తది. మీరు డైలీ కూడా నా సబ్‌స్క్రైబర్స్ పెంచుతుంటే నాకలా ఉత్సాహం పెరుగుతుంది ఇంకా చేయాలనేసి. అందువల్లే నేను డైలీ ఒక పోస్ట్ అయినా లేకపోతే ఒక షార్ట్ అయినా చేసి పెడతున్నాను వీడియో చేయని టైంలో. ఇలా వీడియో చేయంటే చేసి పెడతాను. ఈ వీడియో మీకు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా అందిస్తాను. అండ్ వీక్లీ 2 వీడియోస్ అయినా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు కాలేజ్ స్టార్ట్ అయింది. ఓరియంటేషన్ చదువుతాను. అందువల్ల లేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా ఈ వీక్లీ 3 ఆర్ 4 వీడియోస్ అయితే ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాను. ఐ ప్రామిస్. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్ట్రాటజీ ఫర్ 80+ మార్క్స్ ఇన్ జేఈఈ ఫిజిక్స్. చాలామందికి కొంచెం టఫ్ సబ్జెక్ట్, ఎందుకంటే అది కాన్సెప్ట్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ రావు. అటువంటి సబ్జెక్ట్ ఫిజిక్స్. ఇప్పుడు ఈ ఫిజిక్స్లో బెస్ట్ బుక్స్ ఏదో ఫస్ట్ చెప్పబోతున్నాను. అదేంటో నువ్వు ఇందాక చెప్పావు కదా వీడియో చేశాను. వీడియో చేశాను, దానికోసం మొత్తం వీడియో చూడాలంటే కష్టం కాబట్టి ముందు స్పీడ్గా చెప్పేస్తాను. ఇంపార్టెంట్ బుక్స్ ఏటో. ఫిజిక్స్కి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే హెచ్సి వర్మ బుక్, ఇంకా ఎన్సీఈఆర్టీ బుక్. ఎన్సీఈఆర్టీ బుక్ ఎందుకురా అంటే ఎన్సీఈఆర్టీ బుక్లోనే టేబుల్స్ ఉంటాయి. కొన్ని టేబుల్స్ ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో, కొన్ని టేబుల్ మోనో ఫిజిక్స్లో టేబుల్ చాలా ఇంపార్టెంట్ ఇవి. కాబట్టి ఆ టేబుల్ చూసుకొని అండ్ డెఫినేషన్స్ ఫార్ములాస్ ఎన్సీఈఆర్టీలో ఉంటాయి. దాన్ని మీరు హైలైట్ చేసుకొని చదువుకోండి వెళ్ళే ముందు. అండ్ డెరివేషన్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఎన్సీఈఆర్టీలో డెరివేషన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. డెరివేషన్ ఏం పడతారు ఎగ్జామ్ అంటే డెరివేషన్ నుంచి అక్కడ స్ప్లిట్ చేసి నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. అందువల్ల చెప్తాను డెరివేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక విషయం తెలుసా, 2024 80% ఆఫ్ ఫిజిక్స్ పేపర్ డైరెక్ట్ ఎన్సీఈఆర్టీ నుంచే పడింది. ఈ ఇయర్ కూడా అలాగే పడేది 2025లో, కానీ అంత పడలేదు. కానీ 2024లో ఐపీ చదివినోడు కూడా ఆన్సర్ చేసేటట్టు పడింది. చాలా ఈజీగా పడింది. అందువల్లే ఒకసారి మీరు కంటే 2024 పేపర్ చూడండి. ఫిజిక్స్ పేపర్ అన్ని షిఫ్ట్లోనే ఈజీ 90 కూడా వెళ్ళిపోయింది. అంటే 100కి 90 మార్క్స్ వస్తాయి, కానీ 90% రానంత స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇయర్ కూడా అలాగే ఉంది. ఒక షిఫ్ట్లోనే చూసాను 88 మార్క్స్కి వచ్చింది ఇయర్లో ఫిజిక్స్ 99%. అందువల్ల ఫిజిక్స్ అయితే చాలా ఈజీ అయిపోయింది. అన్ని ఫార్ములా బేస్డ్ అయిపోతున్నాయి. అని ఏటన్నా ఈజీ అంటున్నాం, మాకు ఈజీ కావట్లేదు, అందరికీ ఈజీగా మార్కులు వచ్చేస్తాయి, నాకు ఎందుకు రావట్లేదు అంటే అది మీ ద్వారా బేస్ అయి ఉంటుంది. అండ్ మన సెకండ్ పాయింట్ ఏంటంటే హై వెయిటేజ్ చాప్టర్స్ నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి అలా వెళ్ళి చూసేయండి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రే ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోనో ఫిజిక్స్, కైనమెటిక్స్, ఫ్లూయిడ్స్, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ గ్రావిటేషన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్. ఇవన్నీ ఒకవేళ మీరు పూజ చేసేస్తే మీరు లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, కొలిజన్స్ కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే మంచి లేదన్నా మాకు ఇవి సరిపోతాయి అంటే ఇవి సరిపోతాయి. అంటే మీరు అచీవ్ చేయాల్సిన మార్క్స్కి లేదు నాకు 80 మార్క్సే కావాలంటే మీరు అన్ని లెసన్స్ డెఫినెట్గా చదవాలి. ఎందుకంటే 80 మార్క్స్ కావాలంటే మీరు మొత్తం చదివితేనే మీకు మొత్తం అటెంప్ట్ చేస్తే మీకు 80 వస్తాయి. కాబట్టి మొత్తం చదవాలి. ఇంకో విషయం చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా లెసన్స్. ఈ లెసన్స్లో రే ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అని చూడి లాస్ట్ ఇయర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ హై వెయిటేజ్, రే ఆప్టిక్స్ లీస్ట్ వెయిటేజ్. ఈ రేట్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ లీస్ట్ వెయిటేజ్ టాపిక్ అన్ని లెసన్స్ మీద, రే ఆప్టిక్స్ హైయెస్ట్ వెయిటేజ్. నేను ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రకారం ఇయర్ లాంగ్ టర్మ్ తీసి మరి హై వెయిటేజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది కానీ ప్రిపేర్ అయ్యాలితే అసలు కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి చాలా దారుణం. ఒక క్వశ్చన్ వచ్చినట్టు గుర్తు, ఫస్ట్ షిఫ్ట్లో, సెకండ్ షిఫ్ట్లో అయితే క్వశ్చనే రాలేదు ఏకం. అంటే అలాగైంది. రే ఆప్టిక్స్ అసలు నేను వదిలేసాను ఏకం. కానీ నా ఫస్ట్ సెషన్లో జనవరిలో 3 క్వశ్చన్స్ వచ్చాయి రే ఆప్టిక్స్, మరి వదిలేయాల్సి వచ్చింది ఆ సెషన్లో. కానీ టఫ్ షిఫ్ట్ అయిపోవడం వల్ల నేను బతికిపోయాను, లేకపోతే నా పని అయిపోతాను. అందులో చెప్తున్నాను, మీరు ఏ లెసన్ నెగ్లెక్ట్ చేయకండి. లీస్ట్ వెయిటేజ్ కదా ఎందుకు చదువుతుంది, మీరు నెగ్లెక్ట్ చేస్తేనే మీకు దప్పడిపోద్ది. మీరు ఏ టెస్ట్ రాసినా కూడా ఒకసారి వెళ్ళి మీరు ఫార్ములాస్ రీకాల్ చేసుకోండి. సపోజ్ మీరు ఈ వీకెండ్లో మాక్ టెస్ట్ రాస్తాను, ఆ ఫార్ములాస్ రీకాల్ చేసుకోండి. ఈ హెచ్సి వర్మ, సిగ్గెత్ బుక్స్ ఫాలో అయిన వాళ్ళు మాత్రం ఇల్లుస్ట్రేషన్స్ మాత్రం మర్చిపోకండి. అప్లికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక టాపిక్ మీద చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఐస్ మెల్ట్ అయినప్పుడు ఉన్న ఫార్ములా ఏంటి, ఐస్ దాల్లో మెల్ట్ అవుతున్నప్పుడు ఉన్న ఫార్ములా ఏంటి, ఐస్ ట్రావెలింగ్లో మెల్ట్ అవుతున్నప్పుడు ఫార్ములా ఏంటి, అలాగా వర్క్ పవర్ ఎనర్జీని థర్మోడైనమిక్స్ మిక్స్ చేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి పెద్దానికి అప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఏ అప్లికేషన్కి ఏ ఫార్ములా, జస్ట్ ఫార్ములాస్ అంతే. ఏ అప్లికేషన్ అప్పుడు ఏ ఫార్ములా వాడాలి అంతే, అదే ఫిజిక్స్. అంతేగాని పెద్ద ఏదో మీరు తంత్రాలు చేసాను అయితే కాదు. అంత ఇంపార్టెంట్ కూడా ఫిజిక్స్ అంత టఫ్నెస్ అయితే లేదు. ఫిజిక్స్ అదంతా ఐఐటీకి, మీరు ఎన్ఐటీ కొట్టాలంటే మాత్రం జస్ట్ ఈ అప్లికేషన్కి ఏం చేయాలనేసి మీరు తెలుసుకుంటే చాలు, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు నిజం చెప్పాలంటే లిటరల్లీ కోవిడ్-19 వచ్చిన తర్వాత నుంచి ఫిజిక్స్ అయితే మీరు టోటల్గా చేంజ్ అయిపోయింది. అంతకుముందు ఫిజిక్స్ వేరు, ఇప్పుడు ఫిజిక్స్ వేరు. కాబట్టి ఒకసారి వెళ్ళి మీరు 2018-17 పేపర్స్ 2017లో మోస్ట్ ఆఫ్ ది టఫెస్ట్ పేపర్ అనేది 2017లోనే పడింది. ఒకసారి ఐఐటీ ఫిజిక్స్ వెళ్ళండి. 2017 చాలా టఫెస్ట్ పేపర్ పడింది. ఇప్పటి వరకు అటువంటి పేపర్ అయితే చూడలేదు ఎవరు. కాబట్టి
అటువంటి టైంలో మనం ఇంకా మన ఎగ్జామ్ రాయాలి కాబట్టి మనం బతికిపోయాం. కాబట్టి ఇప్పుడు వద్దు, చేంజ్ అయింది. మీరు దానికి ఇంకా పాజిటివ్‌గా తీసుకొని, స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్ళండి. మనకేందో టఫ్ అయింది, మనమేందో చేయలేకపోతున్నాం అనేసి మీరు నెగెటివ్‌తో ఫీల్‌తో ఉంటే ఎప్పుడు నెగెటివ్ అవుతుంది. ఎప్పుడు పక్కోడి మీద అయితే మీరు బ్లేమ్ చేయనట్టు చూడకండి. అసలు మన తప్పులేంటి? మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి? మనం ఎలా అనలైజ్ చేసుకొని రెక్టిఫై చేసుకోవాలని మాత్రం చూడండి. అంతేగాని వాడు చెప్పలేదు కాబట్టి నాకు రాలేదు, చెప్పుంటే నాకు వచ్చేది కదా అనేసి మీరు అడ్డమైన లాజిక్‌లు తీస్తే సో లాస్ అయింది మీరే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం కాలేజ్ చెప్పలేదు, క్లాసెస్ చెప్పలేదు, క్లాస్ ముక్క చెప్పలేదు. అందువల్లే నా క్వెషన్ మిస్ అయ్యానంటే ముక్క చెప్పలేదంటే నువ్వు నేర్చుకోవాలనే అసలైన మెయిన్ టాపిక్ వస్తది అక్కడ. అంతేగాని వాడు చెప్పలేదనేసి అంటారా ఏంటి? అర్థమైందా? బీటెక్‌లో కూడా మీకు అన్ని విషయాలు ఎవరు చెప్పరు. ఇప్పుడు 50,00,000 ప్యాకేజ్ ఉందనుకో, ఒకడికి వస్తది. 50,00,000 ప్యాకేజ్ వాడికొచ్చిందంటే ఆ ఒక్కడికి ఎవరైనా అలా కూర్చోబెట్టి నేర్పించారా ఏంటి? కాదు. వాడు అంటూ వాడు నేర్చుకోండు కాబట్టి వాడికి 50,00,000 ప్యాకేజ్ వచ్చిందని అర్థం. అలాగే మీరు అందరూ మీకు కూర్చొని నేర్పించరు భయ్యా. అంతే మీకు మీరే నేర్చుకోవాలి. ఓకే. మనం ట్రాక్ మిస్ అయ్యాను. పీవైక్యూస్ లాస్ట్ 5 ఇయర్స్ చేయండి. అది సరిపోతాయి. ఎందుకంటే కోవిడ్-19 ముందైతే లెవెల్ వేరే ఉండేది. నిజంగా. కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్ అంటే ఆఫ్టర్ అంటే 2020 అంతే 2020 ఆ టైం నుంచి అయితే చేయండి మంచిది. ఇంకా టైమ్ మేనేజ్‌మెంట్. ఫిజిక్స్‌కి ఎగ్జామ్ హాల్‌లో ఎంత టైం ఇవ్వాలి అది కూడా నేను లాస్ట్ వీడియో చేశాను. కానీ ఎవరు చూడలేదు. సో కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లేకపోతే ఇక్కడ ఐ బటన్‌లో ఇస్తాను. ఒకసారి చూసేయండి ఆ వీడియో. టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలని. ఫిజిక్స్ కంటే టైమ్ మేనేజ్‌మెంట్ 40 మినిట్స్ అవ్వాలి. అంతే. మీ 3 అవర్స్‌లో 40 మినిట్స్ మాత్రం ఫిజిక్స్‌కి ఇవ్వాలి. అంతకుమించి ఎక్కువ టైం ఇచ్చారంటే మీకు మ్యాథ్స్ దగ్గర దెబ్బపడిపోద్ది. కాబట్టి కొంచెం చూసుకొని ఇవ్వండి టైం. ఫిజిక్స్ అటెంప్ట్ చేయడానికి స్ట్రాటజీ ఏం చెప్పమంటారా? ఫస్ట్ మీరు ఫార్ములా బేస్డ్ అండ్ బేసిక్ క్వెషన్స్ అన్నీ మీరు అటెంప్ట్ చేసేయండి. అదంతా కాన్సెప్చువల్ లైట్ జస్ట్ చిన్న కాన్సెప్ట్ చూస్ చేసి ప్లస్ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. తర్వాత హైలీ లెంథీ క్వెషన్స్ కాదు కానీ అంటే ఎక్కువ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండాలి. రొటేషనల్ మోషన్ ఉంటుంది చూడండి, దాంట్లో ఎక్కువ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి అటువంటి లెసన్స్ స్కిప్ చేయండి. పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. అటువంటి లెసన్స్ కొంచెం తక్కువ క్వెషన్స్ పడుతున్నాయి. కాబట్టి అటువంటి స్కిప్ చేస్తేనే మీరు కొంచెం ముందుకు వెళ్ళగలరు. అంతేగాని రొటేషన్ మోషన్ చాలా పెద్ద లెసన్, ఫ్లూయిడ్స్ చాలా పెద్ద లెసన్. ఫ్లూయిడ్స్ అంటే హై వెయిటేజ్ ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే ఫ్లూయిడ్స్ కొంచెం లో వెయిటేజ్ ఉండేది. కాబట్టి రొటేషన్ మోషన్ స్కిప్ చేయండి. ఎందుకంటే రొటేషన్ మోషన్ నుంచి క్వెషన్ పడతాయి, పడవని చెప్పను కానీ ఆ లెసన్ చదవడానికే చాలా టైం పడుతుంది. నాకంటే 3 మంత్స్ పట్టింది ఆ లెసన్. అయినా కూడా నాకు చివరికి మంచి నాలెడ్జ్ రాలేదు ఆ లెసన్ మీద. కాబట్టి ఆ లెసన్ స్కిప్ చేయడం అయితే బెస్ట్ అని చెప్తాను నేను. మీకు ఇందాకలే చెప్పాను, ఫిజిక్స్‌లో టైం వేస్ట్ చేస్తే మాత్రం మీకు మ్యాథ్స్‌లో టైం కిల్ అయిపోద్దనేసి. బీ లైక్ ఏ కాన్ఫిడెన్స్ లైక్ ఏ లయన్. మీరు మీ కాన్ఫిడెన్స్‌ని లయన్‌లా మెయింటైన్ చేయండి. అంటే ఎగ్జామ్ హాల్‌లో మీరు మీ సెల్ఫ్ మోటివ్‌నెస్‌ని మీరు అసలు కోల్పోకండి. మీరు కోల్పోతేనే మీకు కోల్పోయిన తర్వాత మీరు నెక్స్ట్ క్వెషన్ వచ్చా మీరు చేయలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. 4 టైమ్స్ రాసాను జేఈఈ మెయిన్స్ నేను. కాబట్టి ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరు ఒక క్వెషన్ దగ్గర అరే ఎందుకు రాలేదురా అనేసి మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అయితే నెక్స్ట్ క్వెషన్ దగ్గర మీరు తడబడిపోతారు శుభ్రంగా. నెక్స్ట్ ఏంటంటే రివిజన్ స్ట్రాటజీ. మీ రివిజన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఇప్పుడు గ్రావిటేషనల్ లెసన్ తీసుకున్నాం అనుకోండి. ఆ లెసన్‌లో టాపిక్ వైస్ అంటే ఇప్పుడు లాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఏదో ఉంటది కదా స్టార్టింగ్‌లో నోట్స్ ఆఫ్ గ్రావిటేషన్ టాపిక్ నుంచి ఆ టాపిక్‌కి సంబంధించి క్వెషన్స్ చేయండి. ఆ తర్వాత చాప్టర్ అంతా అవగొట్టండి. అలా టాపిక్ కెప్లర్స్ లా తర్వాత ఇలా డిఫరెంట్ టాపిక్స్ తర్వాత చాప్టర్ అంతా ఒకేసారి ఎగ్జామ్ రాయండి. ఆ తర్వాత అలా అన్ని చాప్టర్స్ చేసి లాస్ట్‌లో అలా ఎగ్జామ్ రాయండి. అర్థమైందా? వీక్లీ ఓ 2 చాప్టర్స్ అనుకున్న ఆ 2 చాప్టర్స్‌లో ఇలా టాపిక్ డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆ క్వెషన్స్. ఆ తర్వాత ఆ వీక్ ఎండింగ్‌లో ఆ 2 చాప్టర్స్ కలిపి ఒక ఎగ్జామ్ రాయండి. అలా 2 ఎవ్రీ మంత్‌కి 3 చాప్టర్స్ చేసుకోండి. లాస్ట్‌లో ఫైనల్ ఎగ్జామ్ రాయండి. అంతేగాని నేను ఒకేసారి వెళ్లి ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తాను అనేసి అంటే మాత్రం మీకు ఖచ్చితంగా వచ్చేవి ఒక 5-10 మార్క్సే వస్తాయి. అంతకుమించి ఎక్స్‌ట్రా మార్క్స్ అయితే రావు. ఎందుకంటే ఒకేసారి ఎగ్జామ్ రాస్తే మీకు నెగెటివ్ పోతాయి. ఇంకా మీకు వచ్చిందే చాలా తక్కువ. ఒక క్వెషన్ ఇస్తాడు మీకు వచ్చిన లెసన్ నుంచి. కాబట్టి వద్దు. టోటల్ ఒకేసారి రాసేయకండి అన్ని లెసన్స్ నుంచి. ఒక లెసన్ రాసుకొని లాస్ట్‌లో రాయండి అన్ని లెసన్లు. మీకు చాలా యూజ్ అవుద్ది. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను వినండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కామన్ మిస్టేక్స్. ఎందుకంటే ఇది ఎందుకు నేను ఎంచుకున్నానంటే కామన్ మిస్టేక్స్ కూడా చెప్పాలి. అన్నీ చెప్పేసి నేను మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దగ్గర చూసిన మిస్టేక్స్ చెప్పకపోతే మాత్రం ప్రాబ్లమ్ అవుద్ది. అందువల్ల చెప్పేస్తున్నాను. అవేంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఎంచుకున్నాం అనుకోండి. ఆ కాన్సెప్ట్‌లో ఇప్పుడు ఒక క్వెషన్ వేరే టైప్‌లో మీరు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక క్వెషన్ తీసుకున్నాం అనుకోండి రొటేషనల్ మోషన్‌లో. అది ఒకడు కాన్సెప్ట్ వైస్‌గా, ఒకటి ఫార్ములా బేస్డ్‌గా, ఒకటి థియరీ వైస్‌గా ఎలాగైనా సాల్వ్ చేస్తారు. కాబట్టి మీరు ఒక మెథడ్‌ని ఫాలో అవ్వండి. మీకు ఇష్టమైంది, మీకు ఈజీగా అర్థమైంది మెథడ్‌నే ఫాలో అవ్వండి. అంతేగాని మీరు అన్ని మెథడ్‌లో ఫాలో అయితే మాత్రం తర్వాత మీరే కన్‌ఫ్యూజ్ అవుతారు. మీ కన్‌ఫ్యూజన్ మిమ్మల్ని దెబ్బతీస్తది. అన్ని మెథడ్‌లు గుర్తుపెట్టుకోవడం అవసరమా? జస్ట్ ఫాలో వన్ మెథడ్ అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ లెసన్ ఉంది కదా! ఆ లెసన్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ లెసన్ కూడా ఒకసారి మీరు చూడండి. ఆ లెసన్‌లో డైమెన్షన్ ఫార్ములాస్ రోజు రివైజ్ చేయాలి. మీకు అన్ని లెసన్స్ వస్తాయి కానీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ రాదు. ఒక లెసన్ నేర్చుకుంటే అవ్వదు. ఆ ఒక్క లెసన్ మాత్రం మీరు అన్ని లెసన్స్ అవగొట్టేసి లాస్ట్ ఎగ్జామ్‌కి 1 మంత్ ఉన్నప్పుడు ఆ లెసన్ పట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ డైలీ రివైజ్ చేయాలి. ఫార్ములాస్ అండ్ డైమెన్షన్స్ ఇంకా ఎర్రర్స్ ఉంటాయి దాంట్లో. అది చాలా ఇంపార్టెంట్.
అండ్ ఆల్రెడీ ఇప్పటి వరకు నేనైతే స్ట్రాటజీ మొత్తం చెప్పేశాను. మీకోసం ఒక ఎక్స్ట్రా టిప్ ఏం చెప్తున్నానంటే, మీరు హై వెయిటేజ్ లెసన్స్ ఇంకా ఇందాక నేను చెప్పిన లెసన్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి పర్ఫెక్ట్‌గా అయితే మాత్రం మీకు 60+ అబోవ్ ఖచ్చితంగా వస్తది. నేనైతే రాంగ్ ప్రామిస్ అయితే నేను చేయను. ఎందుకంటే నాకు తెలుసు దేంట్లో నిజంగా వస్తాయో రాదో అనేసి. 60+ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇందాక నేను చెప్పింది చేస్తే. ఇంకా మీకు 80 రావాలంటే మాత్రం కొంచెం ఒక టఫ్‌నెస్ లెవెల్ టైప్ లెసన్స్ అయితే ఒకటో రెండో కొంచెం ఎంచుకోండి, తప్పులేదు. అంటే టఫ్‌నెస్ అంటే ఫిజిక్స్‌లో ఆల్మోస్ట్ అన్నీ ఈజీయే. కానీ టఫ్‌నెస్ అంటూ రే ఆప్టిక్స్, ఇంకా ఎలక్ట్రోస్టాటిక్స్, ఇంకా ఈ రొటేషనల్ మోషన్ చేసేది ఏందో అయితే లేదు. లాస్ ఆఫ్ మోషన్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అండ్ వెళ్ళే ముందు మీకు అవసరం కోసం ఫిజిక్స్ బాగా చెప్పడానికి బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ పేరు కూడా నేను చెప్పుకెళ్ళిపోతున్నాను. అది పేర్లు ఇక్కడ స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను, ఒకసారి చూడండి. అవేంటంటే వేదాంతు తెలుగులో అయితే మాత్రం వేదాంతు తెలుగు, ఈజీ ఫిజిక్స్ బై వివేక్ సార్ అండ్ కృష్ణ సార్, అండ్ ఫిజిక్స్ కళాశాల అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అది ఇంకా ఫిజిక్స్ వల్ల, తెలుగు ఫిజిక్స్ వల్ల. ఓకే, ఒకవేళ మీకు హిందీలో ఏమైనా క్లాసెస్ కావాలంటే మాత్రం ఫిజిక్స్ వాళ్ళలో మంజిల్ సిరీస్ అని ఒకటి ఉంటుంది. ఆ సిరీస్ టెస్ట్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. హిందీలో అయితే మాత్రం ఇంకా ఎదురునితి యూట్యూబ్ ఛానల్లో నేను చాలా మందికి చెప్పాను. నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడారు 2-3 అయితే. వాళ్ళకి కూడా చెప్పాను, మంజిల్ ఫాలో అవ్వండిరా, ఇంకా ఎదురునితి ఫాలో అవ్వండిరా, తెలుగులో అంత టాప్ కంటెంట్ లేదు, హిందీలో ఉంది, ఫాలో అవ్వండిరా అని చెప్పాను. వాళ్ళు ఫాలో అవుతున్నారు, థ్యాంక్ యూ అని కూడా చెప్పారు. నేను ఇప్పుడు కాబట్టి అవి కూడా ఫాలో అవ్వండి. అండ్ వేదాంతు ఇంగ్లీష్లో కూడా బాగా చెప్తారు, అది కూడా ఫాలో అవ్వండి. ఇంకా వేదాంతు ఇంగ్లీష్లో శ్రేయస్ సార్ అని ఉంటారు, ఆయన చాలా బాగా చెప్పారు. అండ్ ఆయన క్లాస్ కూడా నేను విన్నాను, ఆయన పీడిఎఫ్స్ కూడా నేను చేశాను. ఆయన డీపీపీస్ ఇవన్నీ ఇస్తారు, అందరూ ఇస్తారు, వేదాంతులు అందరూ ఇస్తారు. కానీ ఆయన డీపీపీస్ మాత్రం కొంచెం యూనిక్గా ఉన్నాయి. అంటే చేస్తుంటే అంటే న్యూ ఐడియాలజీ కొంచెం డెవలప్ చేసేటట్టు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ అంతే గైస్, ఇవాళ వీడియో మొత్తం అంతా టాపిక్స్ అని చెప్పేశాను. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్స్ అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అంతవరకు ఇది మీ కుల్దీప్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.